తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయి? దాని వెనుక పురాణ కథ తెలిస్తే షాకవ్వాల్సిందే. హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు కొత్త సంవత్సరం చైత్ర మాసంలోని శుక్లపక్ష పాడ్యమి తిథి నాడు ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 9 మంగళవారం పండుగను జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే సంవత్సరాన్ని శ్రీక్రోధ నామ సంవత్సరం అంటారు. దీని అర్థం ఏదో సమస్యలను కలిగిస్తుంది. ఈ సమయంలో ప్రజలు కోపంగా ప్రవర్తించే అవకాశం ఉందని జ్యోతిష్యులు అంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య కోపం, దేశాలు మరియు రాష్ట్రాల మధ్య విభేదాలు, యుద్ధాలు ఎక్కువగా జరుగుతాయని ఉందని నిపుణులు అంటున్నారు. కొంతమంది ఉగాది రోజున కొత్త బట్టలు కట్టుకుని పూజలు చేస్తారు. ఉగాది పచ్చడిని మామిడికాయలు, చింతపండు, ఉప్పు, కారం, బెల్లం, మిరియాలు, వేప పువ్వులతో తయారు చేస్తారు. తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయి? దాని వెనుక పురాణ కథ ఏంటో ఇక్కడ చూద్దాం. ముఖ్యంగా తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయి. ఇవి ప్రతి ఏడాది మారుతూ ఉంటాయి. దీని వెనుక కొన్ని పురాణ కథలు ఉన్నాయి. విష్ణుమాయ కారణంగా నారదుడికి 60 మంది సంతానం జన్మించారు. ఈ 60 మంది ఎప్పటికీ గుర్తుండిపోయేలా వరం కావాలని విష్ణు భగవానుడిని నారదుడు వేడుకున్నాడట. దీంతో ఆయన వీరి పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని వరం ఇచ్చారంట. మనం ప్రతి ఏడాది మారుతున్న ఈ తెలుగు సంవత్సరాలు పేర్లు నారదుడి కుమారుల పేర్లు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.